on! It's my birthday. A few moments later. Hi guys, welcome back to our channel Lucky Minds. నేను మీ పండు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి మన ప్రసన్న బర్త్డే వీడియోస్ అయితే చాలా డిలే అయ్యాయి ఎగ్జామ్స్ వల్ల. ఇప్పటి నుంచి అయితే వీడియోస్ కంటిన్యూగా వస్తాయన్నమాట. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తన బర్త్డే అయితే అయిపోయి ఆల్మోస్ట్ 2 months అవుతుంది. నాకే పోస్ట్ చేయడానికి టైం సెట్ అవ్వలేదు, అందుకే ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. బర్త్డే ప్రతి ఇయర్ ఒకేలా కాకుండా ఈసారి కొంచెం కొత్తగా ప్లాన్ చేశాను అనమాట. ఇది వచ్చేసి మా ఇద్దరు ఫేవరెట్ పిక్ అనమాట. ఇలా మా మంచి మంచి క్లిప్స్ అన్నీ తీసేసి ఇలా అరేంజ్ చేశాను. మీకు నచ్చింది. ఇప్పుడైతే బర్త్డే బేబీని అయితే పిలిచేద్దాం. తన రియాక్షన్స్ అన్నీ అయితే వీడియో తీసి పెట్టాను. నాతో పాటు మీరు కూడా చూసేయండి. హ్యాపీ బర్త్డే ప్రసన్న. హ్యాపీ బర్త్డే ప్రసన్న. థ్యాంక్ యూ అవి. అరే అట్లా ప్రెస్ చేయపోరా పో. అయ్యో అయ్యో అరే ఇవన్నీ ఎక్కడి భలే ఉన్నాయి. కళ్ళంచి నీళ్ళు వస్తున్నాయి. తనైతే లైట్ ఎమోషనల్ ఫీల్ అయింది అనమాట, కానీ హ్యాపీగా ఫీల్ అయింది ఇవన్నీ చూసి. లైక్ హ్యాపీ టీయర్స్ అనుకోవచ్చు. చూడమే తర్వాత చూద్దాం. ఉండు ఉండు. ఇది వచ్చేసి మా లాస్ట్ ఉగాదికి దిగామన్నమాట, మా 3 monkeys పిక్. నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతి మూవీకి వెళ్ళాము, అప్పుడు దిగిన పిక్. నెక్స్ట్ వచ్చేసి ఇటు వచ్చేసి సహా సంజుతో ఉన్న పిక్. చూడు సంజు పుట్టినరోజు. మొన్న నర్సి బర్త్డే లాస్ట్ ఇయర్ చేసింది. అది వచ్చేసి లాస్ట్ ఇయర్ నర్సి బర్త్డే చేసామన్నమాట. అప్పుడు అన్న వాళ్ళు ప్రసన్న అందరూ దిగిన పిక్ అనమాట. అది బాగుందని చెప్పేసి అరేంజ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మా అమ్మతో దిగిన పిక్ అనమాట. అది బాగుందని నవ్వుకుంటున్నారు. ఈ బర్త్డే డెకోర్లో ఏంటంటే బర్త్డే అని ప్లేస్ చేయడానికి అంత ప్లేస్ లేదు, పెట్టేసి డే పెట్టేశాను అనమాట షార్ట్ కట్లో. చిన్నప్పటి నుంచి ఫొటోస్ చూస్తే పాపం కేక్ చూడలేదన్నమాట. కేక్ రియాక్షన్ ఫ్రెండ్స్. యాంగ్రీ బర్డ్ సైలెంటా ఫ్రెండ్స్? ఒకవేళ యాంగ్రీ బర్డ్ సైలెంట్ అయిన ప్రసన్న మాత్రం సైలెంట్ కాదు ఫ్రెండ్స్. అది మాత్రం నేను ఒప్పుకోను ఫ్రెండ్స్. మా ఇద్దరిలో అయితే నేనే సైలెంట్, ఇన్నోసెంట్. మంచిగా కేక్ని అయితే మర్డర్ చేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ గిఫ్ట్స్ అయితే ఇచ్చేద్దాం. ఈ గిఫ్ట్ వచ్చేసి తనకు బాగా నచ్చిన గిఫ్ట్ ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ నేను బర్త్డేకి ఒక డ్రెస్ కొనుక్కున్నాను, అదైతే తనకు చాలా బాగా నచ్చింది. ఇది ఆర్డర్ చేసుకోవాలని ఎప్పుడో నాతో చెప్పింది అనమాట. తనకు నచ్చిన గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి ఇది ఆర్డర్ చేశాను. కలర్ అయితే డిఫరెంట్ ఫ్రెండ్స్. నేనైతే పింక్ ఆర్డర్ చేసుకున్నాను అప్పుడు, తనకైతే బ్లాక్ ఆర్డర్ చేశాను అనమాట. మనకు నచ్చిన దానికంటే వాళ్ళకి నచ్చింది ఇస్తేనే హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి తనకు నచ్చిన డ్రెస్నే ఆర్డర్ చేసి ఇచ్చేసాను. తనకైతే బాగా నచ్చింది అనుకుంటున్నాను, హ్యాపీగా ఫీల్ అయింది. థ్యాంక్ యూ అని చెప్తుంది చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇంకో గిఫ్ట్ అయితే ఇచ్చేద్దాం. తనకైతే చాక్లెట్స్ అంటే బేసిక్గా చాలా ఇష్టం, డైరీ మిల్క్. నేను డైరీ మిల్కే ప్లాన్ చేసి ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్, కానీ వాడు కిట్ క్యాట్స్ పెట్టి మోసం చేశాడు ఫ్రెండ్స్. సో వచ్చేసి రిటర్న్ చేయడానికి కూడా టైం సరిపోదని చెప్పేసి ఉంచేసాను. ఇక్కడ వచ్చేసి మనకి చాక్లెట్స్ అన్నీ అరేంజ్ చేసి ఇస్తాడు, మనమేమో ఫొటోస్ ప్లేస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే వాటి సైజ్ సరిపోయినట్టు ఫొటోస్ అన్నీ ప్లేస్ చేశాను. అలా తీస్తే ఫొటోస్ వస్తున్నాయి చూడండి. రౌండ్ వచ్చేసి ఇటు 4 అండ్ ఆపోజిట్ సైడ్ 4 అనమాట. 8 పిక్స్ అయితే మనం సెట్ చేయొచ్చు.
వాల్కి వచ్చేసి అందరితో దిగిన పిక్స్ అయితే ప్లేస్ చేశాను. ఇక్కడైతే తన సింగిల్ పిక్స్ మాత్రమే పెట్టాను. తనైతే అన్నీ చూస్తుంది, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా బాగా చేయాల్సింది ఫ్రెండ్స్, నాకు అప్పుడు ఎగ్జామ్ టైం అది. సో అలా అయితే చేశాను. మా బర్త్డే అయితే ఇలా చేశాం ఫ్రెండ్స్. మీకేమనిపించింది? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే మధ్యలో బాక్స్ వచ్చింది ఫ్రెండ్స్, చిన్న టెడీ బేర్ అయితే వచ్చింది, దాన్ని చూపిస్తుంది చూడండి. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.